హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు అల్లం పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఫస్ట్ దానికి పాన్ తీసుకుని 5 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. దాంట్లోకి 50 to 70 గ్రామ్స్ ధనియాలు, అలానే 10 to 15 ఎండుమిరపకాయలు, అలానే 10 to 15 వెల్లుల్లిపాయలు తీసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈలోపు పక్కన ఒక 50 గ్రామ్స్ చింతపండుని నానబెట్టుకుని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఒక పెద్ద అల్లాన్ని తీసుకుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. వాటిని పచ్చివాసన పోయే వరకు. ఫ్రై చేసుకున్న తర్వాత 50 గ్రామ్స్ చింతపండులోకి 50 గ్రామ్స్ బెల్లాన్ని యాడ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి నేను చూపించిన విధంగా. ఈలోపు ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న ధనియాలు, ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, నేను వాటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నా. గ్రైండ్ చేసుకునేటప్పుడు మీరు ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నా. నేను ఇక్కడ గ్రైండ్ చేసుకున్న ఇది మనకి కచ్చాబిచ్చాగా గ్రైండ్ అవుతుంది. ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదేవిధంగా ఇందాక ఫ్రై చేసుకున్న అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నా. ఈ పౌడర్ అనేది ఇలా అయిపోయింది. ఇందులోనికి మనం నానబెట్టుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఫైన్ పేస్ట్ లాగా. నేను ఇప్పుడు తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒక 5 to 6 వెల్లుల్లిపాయలు, అలానే కొంచెం జీలకర్ర, అలానే కొంచెం ఆవాలు, అలానే ఇందులోనికి మెంతులు చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. చిటికెడు మెంతులు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఈ తాలింపుని ఆ పికెల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎమ్మి టేస్టీ అల్లం పచ్చడి